భయపడొద్దు. అటు తలుపు తీసి ఉంచుతాను, రా. ఏమిటి మీ చేతిలో? ఇదివ్వండి. ఏం లేదు, ఏం లేదు. డాక్టర్ మీకేం చెప్పారు? వీడియోలు కాల్చొద్దన్నారా లేదా? రోజు కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు. మనసు పాడైపోవడం లేదు. నువ్వు నాకంటే చిన్నవాడివి, నీకు ఆ విషయం తెలుసా? అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నా? తెలుసు, మీ ఆయన. ఆయన కడుపులో రాచపుండు. డాక్టర్లు బ్రతకడంటున్నారు. చాలా మంచి మనిషి. ఆయన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి. దానికి బోలెడు డబ్బు కావాలి. అన్నట్టు నీ దగ్గర డబ్బుందా? నీ దగ్గర డబ్బుందా? నీ దగ్గర డబ్బుందా? నిన్నేరా అడిగేది. నీ దగ్గర డబ్బుందా? నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను. ఫూల్. డబ్బు లేని చవటవి ఆ కిటికీ దగ్గర చేరి దేనికే ఆ చూపులు? ఇంకొక్కసారి అలా చూసావో వెళ్ళు, అవుట్. నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను. ఫూల్. డబ్బు లేని చవటవి ఆ కిటికీ దగ్గర చేరి దేనికే ఆ చూపులు? ఏమిటండి అలా ఉన్నారు? సావిత్రికి మనం డబ్బు ఇవ్వలేదనుకో, సావిత్రి వాళ్ళ ఆయన మనల్ని వీధిలోకి ఈడుస్తారు. సరస్వతి పెళ్లి వద్దన్నాం అనుకో, దానిది చిన్న వయస్సు. ఈ పెళ్లి చెడిపోవటం అది భరించలేదు. మీరేం బాధపడకండి. ఇవి మనకి ఎప్పుడూ ఉన్న కష్టాలేగా. మిమ్మల్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది. వెళ్తూ తలుపు వేసి వెళ్ళాను కదా, ఇప్పుడు తీసుంది ఏమిటి?
మోయలేని బరువు నీ మీదకు తీసుకురావద్దని, ఈ పెళ్లి ఒప్పుకోవద్దని అన్నయ్య నాకు మరీ మరీ చెప్పాడు. కానీ ఏం చేయను, జీవితంలో ఎదిరించడం చేతకాని దాన్ని. నా పెళ్లి కోసం నువ్వు అమ్మ మంగళసూత్రం అమ్ముతుంటే ఏవి ఎరగనట్టు నటించాను. అప్పు కోసం నువ్వు ప్రతిరోజు ఊరంతా తిరిగి వస్తుంటే తెలిసి తెలియనట్టు ఊరుకున్నాను. ఇప్పుడు నా కట్నం విషయంలో మీరు పడే ఆవేదన నా కళ్ళారా చూశాను. కన్నవారి మాన మర్యాదల మంటలో కలిసిపోయినా నా పెళ్లి కావాలని నేను అనుకుంటే నాకు నిష్కృతి లేదు. అందుకని నీ ఇంట్లోంచి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను. లోకం అంతా దీన్ని లేచిపోవడం ఉంటుందని నాకు తెలుసు. ఇంట్లో ఉండే బరువు బాధ్యతలు కల్పిస్తూ మిమ్మల్ని హత్య చేయడం కన్నా లేచిపోయిందని అపనిందన మోయడం తేలికని నిశ్చయించుకున్నాను. నేను వెళ్ళిపోతున్నాను నాన్న, నన్ను క్షమించండి. ఇట్లు మీ అమ్మాయి సరస్వతి. అరే, మీ నాన్నగారు పోయాక నువ్వు మీసం ఉన్న మగాడివైపోయావే. అన్నట్టు మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను. నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు. ఏది ఆ డబ్బు? చెప్పు. ఆ డబ్బు నీకిద్దామని తీశాను. ఆ రాత్రి మరెవరో నా దగ్గర నుంచి కాజేశారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు. నా బ్రతికే చండాలం అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి. నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా? నీ నీతి మాలినతనాన్ని భరించలేక. వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు? చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? చెప్పు. రాస్కెల్, ఏమిట్రా నువ్వు చేసిన పని? చెప్పరా రాస్కెల్, చెప్పు. పెద్దలేదురా నీకు? మీ నాన్నగారు పోయి పట్టుమని 10 రోజులు కాలేదు. ఏం చేశాడని రా వాడిని అలా కొడుతున్నావు? మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా? వీడు చేసిన పనికి కొట్టడం కాదమ్మా, చంపాలి. చంపి నిన్ను పాతేయాలి. ఏం చేశాడు అంత పెద్ద తప్పు? ఏం చేశాడా వీడు? బాబు, వీడిని తమ్ముడురా. తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. పత్రా. వాడెందుకు కుట్టాడో తెలుసమ్మా? చెప్పు. పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా, ఆవిడ ముందు గొప్పలు చూపించుకోవడానికి. ఒరే కృష్ణ, నువ్వు చిన్న కొడుకువైతే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు. నీకంటే ముందు నుంచే చూస్తున్నాను. వాడెప్పుడూ తప్పు చేయడు. వాడితో ఉన్న ఆ పిల్ల వాడంత గొప్పదని నా అభిప్రాయం. ఏం జరిగిందో తెలుసా అని. వాడు నిన్ను చూసి వణికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను. ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం చాలకు వచ్చేశానురా.